హలో చెకింగ్ మోడ్ టెస్టింగ్ 1 2 3 హలో చెక్. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నేను మీ అన్వేష్. ఈరోజు నేను ఫిబ్రవరి నెలలో అరకులోకి చేసిన ట్రిప్ విశేషాలు మీతో పంచుకుంటాను. ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం నరేష్ను వైజాగ్లో కలిశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నాము. సాయంత్రం ఇద్దరం కలిసి వైజాగ్ సిటీలోకి వెళ్ళాము. ఆంధ్ర యూనివర్సిటీ, ద్వారకా నగర్ సెంట్రల్ పార్క్, సిరిపురం జంక్షన్, ఇలా చాలా ప్లేసెసే చూపించాడు. సంతోష్ అనే కోచ్ కమ్ ఆథర్ పరిచయం అయ్యారు. ఆయన రాసిన పుస్తకం ఒకటి కొన్నాను. 19వ తేదీ ఉదయం మా బంధువుల ఇంట్లో ఫంక్షన్ అటెండ్ అయ్యాను. సాయంత్రం దగ్గరలోని రిషికొండ బీచ్కి వెళ్ళాను. అప్పటికే బాగా చీకటి అవటం వలన పెద్దగా ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. ఇరవయవ తేదీ ఉదయం 6:30కి కారులో అరకు బయలుదేరాం. అరకులో సువాకర్ అంకుల్ కుటుంబం పరిచయం అయ్యారు. వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అరకులో మేము ఎక్కువ సమయం స్పెండ్ చేసింది ఈ 2 ప్లేసుల్లోనే. ఒకటి క్రీస్తురాజు దేవాలయం, రెండవది పద్మాపురం బొటానికల్ గార్డెన్. అరకులో మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అంటే పద్మాపురం గార్డెనే. దీన్ని 1942లో నిర్మించారు. వరల్డ్ వార్ II సమయంలో సైనికులకు వెజిటబుల్స్ సప్లై చేయడానికి 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని డెవలప్ చేశారు. తర్వాతి కాలంలో దీన్నే బొటానికల్ గార్డెన్గా మార్చారు. పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా
పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అందరూ చప్పట్లు కొడదాం. స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టండి. భజన చేద్దాం, యేసయ్య భజన చేద్దాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పాడాలి. పరిశుద్ధుడా. ఆమేన్. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైన దేవదూతలైన వస్త్రహీనతైన ఉపద్రవమైన కరువైన ఖడ్గమైన అనుక్షణము నిన్నే ఆరాధిస్తానయ్యా. ఆమేన్. అధికారులైన దేవదూతలైన, అధికారులైన దేవదూతలైన వస్త్రహీనతైన ఉపద్రవమైన పాడదాం. వస్త్రహీనతైన ఉపద్రవమైన కరువైన ఖడ్గమైన, కరువైన ఖడ్గమైన అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే, ద్రోహినైన నాకై దాహము కొన్నావు. ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, నీ ప్రేమను వర్ణించడం మాకు అసాధ్యమే. థ్యాంక్ యూ లార్డ్. మోహకందని నీ ధర్మమును ఆరాధన చేస్తున్నానయ్యా. ఆమేన్. రోగినైన నాకై త్యాగమైనావు, రోగినైన నాకై త్యాగమైనావు, ద్రోహినైన నాకై దాహము కొన్నావే. ద్రోహినైన నాకై దాహము కొన్నావే. ఊహకందదయా నీ ధర్మము, ఊహకందదయా నీ ధర్మము. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే ఆరాధిస్తానయ్యా అని అందరూ చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిద్దాం. ఆమేన్. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా
రాబోవునవైనా ఉన్నవి అయినా రాబోవునవైనా ఉన్నవి అయినా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అందరం పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ చప్పట కొడుతూ పాడదాం అందరూ కలిసి ఆరాధన చేద్దాం అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా స్వరమెత్తి పాడండి పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అందరూ కలిసి పాడండి స్వరమెత్తి పాడండి ఆమేన్ పునరుద్ధానుడా బోలో యేసు మహారాజుకి పునరుద్ధానుడైన రారాజుకి త్వరలో రానున్న రారాజుకి చల్లటి వాతావరణం. Hai, halo. Ini mobil kok. Ini cuma cari mobil. Seperti memang. ఈరోజు మేము బొర్రా కేవ్స్ చూడడానికి వచ్చామండి. ఇందులో చాలా కూల్గా ఉంది. ఎక్కడికక్కడ లైటింగ్స్ అవి ఇవి చాలా బాగుంది. చాలా అసలు ఎంత అండి గుహలంటే నిజంగా బొర్రా గుహలంటే గుహలే. బొర్రా గుహలు సుమారు 150 మిలియన్ ఏళ్ల క్రిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి. 1807లో విలియం కింగ్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టారు. నీటి ప్రవాహం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయని చెప్తారు. గోస్తానీ నది తన దారికి అడ్డు వచ్చిన కొండలని తొలుచుకుంటూ ఏర్పరచుకున్న దారే ఈ బొర్రా గుహలు. ఈ గుహల్లో 365 రోజులు చల్లగా ఉంటుంది. దేశంలో అత్యంత పొడవైన లోతైన గుహలు కూడా ఇవే. ఈ గుహలో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడినదని స్థానికులు చెప్తున్నారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. బాయ్.